గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసాము. అందులో ఆ ఫిబ్రవరి 25వ తేదీ 2024 నాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో 4,63,000 మంది వరకు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసినట్టుగా ఏపీఎస్ వాళ్ళు ప్రకటించారు. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 5 సబ్జెక్టులు ఇవ్వబడ్డాయి. అందులో సాధారణంగా ఇండియన్ హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, మెంటల్ అబిలిటీ, సోషల్ స్ట్రక్చరు అంటే సామాజికమైనటువంటి అంశాల గుర్తు కూడినటువంటిది, కరెంట్ అఫైర్స్, ఇలా 5 ఇచ్చారు. అయితే జనరల్గా చాలామంది రాశారు. ఎగ్జామినేషన్ పేపర్ మాత్రము చాలా స్టాండర్డ్గా ఇవ్వడం అనేది జరిగింది. చాలా స్టాండర్డ్గా ఇచ్చారు. దాన్ని స్టాండర్డ్ అనే దానికంటే కూడా నిజమైన అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా ఉంది. అందులో ఎక్కువ క్వశ్చన్స్ మీకు తెలుసు, జతపరుచము అనే పద్ధతిలో ఇవ్వడం జరిగింది. అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటారు. అలాంటి పద్ధతిలో చాలా క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మొట్టమొదలు జతపరుచము, మ్యాచ్ ది ఫాలోయింగ్. తర్వాత స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్. ఆ తర్వాత నెక్స్ట్ సాధారణమైనటువంటి క్వశ్చన్స్, అంటే నార్మల్ స్టాండర్డ్లో ఉన్నటువంటిది. ఇలా ప్రధానంగా మనము ఆ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఈ విధమైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ఈ జతపరచము, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇటువంటి ప్రశ్నలకు ఏ అభ్యర్థి తాను కరెక్ట్ ఆన్సర్ గుర్తించగలుగుతాడు అంటే, ఎవరైతే ప్రతి సబ్జెక్ట్లో కూడా పూర్తిగా బేసిక్స్తో పాటు అన్ని అంశాలను చదివినటువంటి అభ్యర్థులు మాత్రమే దాన్ని సరి అయినటువంటి ఆన్సర్ను గుర్తించగలుగుతారు. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్లో కానీ, జాగ్రఫీలో, సోషియాలజీ లోపల, ఇండియన్ హిస్టరీలో ఎందులో అయినా కావచ్చు, ఈ జతపరచమనే క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ను ఇలాంటి వాటిని పొందుపరిచారు. వాటికి ఆన్సరు, కరెక్ట్ ఆన్సర్ గుర్తించాలి అంటే ఆ చాప్టర్లో పూర్తి స్థాయిలో మనకు అవగాహన అనేటువంటిది ఉండాలి. పూర్తి స్థాయి అవగాహన ఉండాలి అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే జాగ్రత్తగా ప్రతి చాప్టర్లో ఉన్న అంశాలన్నిటిని మనము జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. అలా కాకుండా బిట్లుగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉంటారు. ఆ బిట్లుగా పాయింట్ వైజ్ పాయింట్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇలాంటి క్వశ్చన్స్ పేపర్ అనేది చాలా టఫ్గాను, హార్డ్గా అనిపించింది. కానీ వాస్తవంగా అది ఆ క్వశ్చన్ పేపర్లో మనం గమనించినంత వరకు అవుట్ ఆఫ్ సిలబస్ అంటూ ఏమీ లేదు. ప్రశ్నల సరళి పెంచారు కానీ ఎటువంటి తప్పులు అనేటువంటి లేవు, అందులో జనరల్గా అయితే లేవు. కాబట్టి ఆ ప్రశ్నల సరళి ఏదైతే ఉందో దాన్ని గమనించినప్పుడు మంచి ప్రామాణికమైనటువంటి స్టాండర్డ్ పేపర్గా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే చాలామంది అభ్యర్థులు ఏం చేశారంటే, వాళ్ళు సరి అయినటువంటి ఆ సిలబస్ మీద సరైన అవగాహన లేక పూర్తి స్థాయిలో చదవకపోవడం వల్ల వాళ్ళకు ఈ పేపర్ చాలా టఫ్ అని అనిపించింది. అందులో చాలామంది ఈ పేపర్ అయిన తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులు ఫోన్ చేసి అడిగారు, ఇలా పేపర్ స్టాండర్డ్లో ఉంది సార్, మేము క్వాలిఫై అవుతామా కాదా, మాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, ఇన్ని వస్తున్నాయి అని చెప్పారు. అయితే ఇక్కడ అభ్యర్థులందరూ చెప్పేది ఏంటంటే, ఈ 25వ ఫిబ్రవరి నాడు జరిగిన గ్రూప్ 2 పేపర్ అనేది ఎన్ని లక్షల మంది అయితే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా అది చాలా స్టాండర్డ్గా ఉన్న పేపరే. కాబట్టి మీరు
ఈ ఎగ్జామ్ రాసి తర్వాత తక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పి మనము ఎటువంటి ఆత్మన్యూన్యత భావానికి, డిప్రెషన్కు లోను కాకూడదు. ఎందుకొరకంటే ప్రశ్నల సరళి అలాగా ఉంది. దానికి తోడు అందరూ లక్షల మందికి కూడా క్వశ్చన్ పేపర్ ఒకేలాగా ఉంది. అంతేగాని కొంతమంది బాగా రాశారు అని, కొంతమంది రాయలేరు అని అలా అనుకోవడానికి వీల్లేదు. అది లక్షల మందికి ఆ అభ్యర్థుల విషయాలు తీసుకున్నప్పుడు అది ఆ పేపర్ అనేటువంటిది అందరికీ ఒకే స్టాండర్డ్గా ఉంది. అందువల్ల కట్ ఆఫ్ మార్క్ కూడా ఏదైతే ఉంటుందో తక్కువగానే ఉండవచ్చు. ఎంత ఉంటుంది అనేది మనము నిర్దిష్టంగా చెప్పలేము, కానీ తక్కువగానే ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2 రాసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఎటువంటి డిప్రెషన్కు లోను కాకుండా నాకు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతానో కాదో అని ఆలోచించకుండా మీరు వెంటనే మెయిన్స్ కొరకు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. కారణం ఏంటంటే ఈ ప్రిలిమ్స్లో నుండి మెయిన్స్లోకి వేలాది మందిని క్వాలిఫై చేస్తారు. కాబట్టి ఆ వేలాది మందిలో మనం ఉండవచ్చు. అందువల్ల వెంటనే మనము గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టుకున్నట్లయితే, ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చిన వెంటనే అందులో మన నంబర్ ఉన్నట్లయితే మనము మన ప్రిపరేషన్ను మెయిన్స్ ఎగ్జామ్ వరకు కొనసాగించుకోవచ్చు. అలా కాకుండా మార్కులు తక్కువ వస్తున్నాయి కదా, గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నేను క్వాలిఫై అవుతానో కాదని చెప్పి ప్రిపరేషన్ పక్క పెట్టి ఉన్నారనుకోండి, రేపు ఏపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 2 ప్రిలిమినరీ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు అందులో మన నంబర్ ఉన్నట్లయితే అప్పుడు మనం చాలా బాధపడాల్సి ఉంటుంది. ఎందుకొరకంటే ఏపీఎస్ చెప్పిన దాని ప్రకారంగా 5 నుండి 8 వారాలు అంటే 2 నెలల లోపల ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇస్తాము అన్నారు. మన ప్రిపరేషన్ ఆపినట్లయితే 2 నెలల సమయము బంగారం లాంటి సమయం వృధా అయిపోతుంది. అలా కాకుండా మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టి మీరు ఆ గ్రూప్ 2 మెయిన్స్కి ఏదైతే ఉంటుందో చదవండి. మళ్ళీ చెప్తున్నాను, కట్ ఆఫ్ మార్క్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈసారి అన్ని జోన్లలో కట్ ఆఫ్ మార్క్ అనేది తక్కువగానే ఉంటుంది. కాబట్టి మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అవుతామా కాదనేటువంటి దాన్ని ఆలోచించకుండా ఇంతకాలం మీరు గ్రూప్ 2 కొరకు ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు కూడా ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉంచండి. రేపు పొద్దున మన నంబరు ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తర్వాత అందులో మన నంబర్ ఉంటుంది. ఉండగానే మన ప్రిపరేషన్ కంటిన్యూషన్లో తీసుకొని వెళ్తే మెయిన్స్ ఎగ్జామ్ బాగా రాయగలుగుతాము. మెయిన్స్ ఎగ్జామ్ బాగా రాయగలిగితే అందులో తప్పనిసరిగా మనం చాలా మంచి మార్కులతోటి మంచి జాబును పొందగలుగుతాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది విద్యార్థులు నిరుత్సాహానికి లోనవుతున్నారు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. గ్రూప్ 2తో పాటు మన గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. మనకు వెసులుబాటు ఉంటే, అంటే ఆర్థికపరమైన వెసులుబాటు ఉండి అవకాశం ఉంటే సివిల్ సర్వీసెస్ కూడా రాసుకోవచ్చు. భవిష్యత్తులో రాబోయేటువంటి ఏ పోటీ పరీక్షకైనా సరే గ్రూప్ 2 చదివినటువంటి సబ్జెక్టులన్నీ కూడా ఇతర పోటీ పరీక్షల్లో మనకు చాలా ఉపయోగపడతాయి. అందువల్ల మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో గ్రూప్ 2 కొరకే అని కాకుండా గ్రూప్ 1కు, సివిల్స్కు, ఇంకా ఇతర పోటీ పరీక్షలకు దేనికైనా మీరు ఆ నాలెడ్జ్ని మీరు ఉపయోగించుకోవచ్చు. జీవితంలో మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ వీడియోను చూసిన తర్వాత మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే ఇక్కడ నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఆ ఫోన్ నెంబర్కు 9440774842 దానికి ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ అన్న పెట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఎప్పటికప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి అనే దాని గురించి ప్రత్యేకమైన వీడియోలు చేసి నా యాప్ ద్వారా, అంటే మోహన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాప్ ఏదైతే ఉందో యాప్ ద్వారా అందిస్తాను. యూట్యూబ్ ద్వారా, అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా, తర్వాత వాట్సాప్ ద్వారా, అంటే సోషల్ మీడియా ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరందరూ
ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని మొదలు పెట్టండి. ఎక్కడ కూడా మీరు ఆపకూడదు. విష్ గుడ్ లక్ టు ఆల్.